ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున అందరూ బాగున్నారా? ఈరోజు దీనికి వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నాకు బలము ధరింప చేయువాడు ఆయనే. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నమాట. ఇక్కడ కీర్తనకారుడు చెప్పడం ప్రారంభిస్తూ అంటున్నాడు, నాకు బలాన్ని ధరింప చేసేవాడు ఆయనే అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో దేవుడిచ్చు బలము లేక, దేవుడిచ్చు సహాయము లేక, దేవుడిచ్చే బలము మనకు లేక ఎన్నో విషయాల్లో పడిపోతూ ఉన్నాం. చాలా వరకు బలం ప్రాధాన్యమైనది. బలము అనగానే శారీరకంగా కలిగిన బలము కాదు, కానీ ఇదిగో ఆత్మీకంగా కలిగిన బలం చాలా అవసరం. శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, అదే రీతిగా మనం చూడగలిగితే అనుకోని ఇబ్బందులు కలిగినప్పుడు మనకు బలం ఉంటేనే మనం బ్రతకగలుగుతాం. ఎందుకు ఈ మాట మీకు చెప్తానంటే, బలము అనగా గుండె ధైర్యం. ఈరోజు ప్రభు నీతో నేరుగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసముగా నమ్మకం కలిగి నువ్వు జీవించగలిగితే దేవుడే నీకు బలాన్ని ధరింప చేస్తాడు. దేవుడిచ్చు బలం ద్వారా నువ్వు ఎన్నో అద్భుతమైన మేలులు పొందుకోగలుగుతావు. ఎన్ని శ్రమలైనా జయించగలుగుతావు, ఎన్ని ఇబ్బందులైనా జయించగలుగుతావు. యోబుని చూడండి, దేవుడిచ్చిన మనోధైర్యం, దేవుడిచ్చిన గొప్ప బలము ఏంటంటే ఎన్ని శ్రమలైనా భరించగలగటం. దానియేలును చూడండి, ఎన్ని పరీక్షలైన విజయం పొందాలని ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ ఏ రోజైనా వెనక్కి తిరుగుదాం అని మాత్రం అనుకోలేదు. షడ్రక్, మేషక్, అబేద్గోలు కూడా అదే రీతిగా ఉన్నారు. ఈ రోజున దేవుడిచ్చే బలం నువ్వు కూడా పొందుకోవాలి. సమస్యల్లో నువ్వు విజయం పొందాలి. దేవుడు అదే ఆశిస్తూ ఉన్నాడు. నీవు కూడా అదే కోరుకుంటా ఉన్నావు. ఈ సమస్యలను నేను జయించాలని, నేను గొప్ప స్థాయికి చేరాలని, ఈ పరీక్షలన్నింటినీ కూడా నేను నెగ్గాలని ఎన్నోసార్లు ఆలోచన చేస్తూ ఉన్నావు, కానీ చాలాసార్లు పడిపోతూనే వచ్చావు. ఎందుకంటే దేవుడిచ్చే బలం నీకు లేదు కనుక. దేవుడు ఎప్పుడు బలాన్ని ఇస్తాడు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. ఎవరైతే అనేది నమ్మకం ఉంచుతారో, ఎవరైతే అనేది విశ్వాసం ఉంచి దేవుని కొరకు బ్రతకడం ప్రారంభిస్తారో వారికి దేవుడు తప్పక బలాన్ని ఇస్తాడు. బైబిల్లో ఈ రీతిగా రాయబడి ఉంది, దేవుని కొరకు ఎదురు చూచువారట నూతన బలం పొందుతారు అని రాయబడి ఉంది. మీరు దేవుని కొరకు ఎదురు చూడండి, దేవుని కొరకు మాత్రమే బ్రతకడానికి ఇష్టపడండి. అప్పుడు దేవుడిచ్చి నూతనమైన బలం కూడా మీరు పొందుకుంటారు. నేనైతే ఈరోజు కోరుకుంటా ఉన్నాను, మీరు బలము కలిగి జీవించాలని. అదే రీతిగా మీ సమస్యలన్నింటిలో కూడా మీరు బలము కలిగి సమస్యలన్నింటినీ జయించాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీరు కూడా కోరుకున్నట్లయితే ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం నాయనా. నిజమైన బలం లేక ప్రభువా ఎంతోమంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. సమస్యల్లో, కష్టాల్లో, బాధలు, ఇరుకుల్లో ప్రభువా ఆదరించేవారు లేక ఎంతోమంది నాయన నష్టానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మీరైతే చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు, నేను బలమును ధరింపచేసేవాడిని అని మీరు చెప్తా ఉన్నారు. ఈ కీర్తనకారుడైతే ప్రభువా దేవుడే నాకు బలాన్ని ధరింపచేస్తున్నాడు అని మాట్లాడాడు. అదే రీతిగా ఈ వాగ్దానం విని విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా నా దేవుడే నాకు బలాన్ని ఇచ్చాడని నమ్మడానికి సహాయము దయచేయండి. ప్రభువా మీకు వందనాలు. నీ బిడ్డలందరూ నీ చేతికి అప్పచెప్తా ఉన్నాను. వారి విశ్వాసాలను బట్టి, నమ్మకాన్ని బట్టి ఇంకనూ మీరు వారికి తోడుగా ఉండి వారికి నూతన బలమును అనుగ్రహించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఈ వాగ్దానాన్ని షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.